హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పల్లీల లడ్డు ఎలా చేయాలో చూపిస్తాను చెప్పా కదా. ప్రొసీజర్ చూసేయండి. క్వాంటిటీ వచ్చేసి నేనైతే 2 kgs పల్లీలు కొనుక్కొచ్చాను బయట నుంచి. అండ్ అందులోకి 1 kg బెల్లం తీసుకున్నాను. యాక్చువల్లీ నేను ఇంటి నుంచి కూడా పల్లీలు తెచ్చాను. అవి చూడండి కలర్ ఎంత రెడ్గా ఉన్నాయి. బయట తెచ్చిన పల్లీలు తెల్లగా ఉన్నాయి. అండ్ మేము స్విగ్గీలో కూడా ఆర్డర్ పెట్టుకున్నాం. అవి నార్మల్ కలర్లో ఉన్నాయి. ఇంకా రెడ్ కలర్ పల్లీలు కూడా ఉంటాయి విలేజెస్లో. సో అట్లా ఎన్ని రకాలు ఉన్నాయో నాకు తెలియదు. ఇంకొకటి ఈ లడ్డూల నుంచి కూడా ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది. మేము ఎంత మిక్సీ పట్టినా అంత ఆయిల్ రాదు. ఇది జస్ట్ ఇలా పట్టగానే ఇలా ఆయిల్ వచ్చేస్తుంది. మేబీ మరి అవి పచ్చిగా ఉన్నాయా నాకేం అర్థం కాలేదు. మా అమ్మని అడిగితే వాళ్ళు కొంచెం వెయిట్ రావడానికి మేబీ వాటర్ ఏమైనా చల్లుతారేమో అన్నది. బట్ నాట్ షూర్ అదేంటనేది. పల్లీలు అయితే డ్రైగా ఉండవు మనం బయట కొనుక్కునేవి. మన ఇంట్లో ఉన్నవి చాలా డ్రైగా ఉంటాయి. ఇవి కొంచెం మెత్తగా పచ్చి వాటిలా ఉన్నాయన్నమాట. సరే ప్రొసీజర్ అయితే చూసేద్దాం. ఫస్ట్ పల్లీలు అన్నీ ఎంపుకోవడానికి ఒక 4-5 టైమ్స్ పడుతుంది. అన్నీ ఎంపేసుకోవాలి. తర్వాత 1 kg బెల్లాన్ని మొత్తం ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆర్ మీరు పొడి అయినా వాడుకోవచ్చు. కాల్చుకున్న పల్లీలన్నిటిని పౌడర్ చేసుకోవాలి ఫస్ట్. దాని తర్వాత తురుముకున్న బెల్లం అంతా పౌడర్లో మిక్స్ చేయాలి. ఇలాచి అన్నిటిని మిక్సీ పట్టి అందులో కలపాలి. మళ్ళీ ఆ మిక్స్ని మిక్సర్లో వేసి మళ్ళీ గ్రైండ్ చేయాలి. అప్పుడు వచ్చిన పౌడర్తో లడ్డు చేస్తే ఫ్రెష్గా ఇలాచి ఫ్లేవర్తో చాలా బాగుంటాయి. అసలు టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే ఇది చాలా మంచిది. ఐరన్ చాలా బాగా వస్తుంది. ఐరన్ తక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని తీసుకోవచ్చు. సైజెస్ అయితే నేను కొంచెం పెద్దగా చేస్తాను. ఒక్కదనే కదా లేట్ అయిపోతుంది వేరే వంటలు చేయడానికి. కానీ మీరు చిన్న సైజ్ అయినా చేసుకోవచ్చు. రోజుకి ఒకటి తింటే మన హెల్త్కి చాలా 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 మంచిది. పల్లి పట్టీలు తింటే చాలా మంచిది కదా హెల్త్కి. సో పల్లి పట్టీలు చిన్నపిల్లలు తినలేని వాళ్ళు ఉంటారు కాబట్టి ఇలా చేసి పెడితే ఎవరైనా ఈజీగా తినొచ్చు. అండ్ ప్రొసీజర్ అయితే ఆ పల్లి పట్టీలతో పోలిస్తే ఇదే చాలా ఈజీ. అండ్ టేస్ట్ కూడా ఇదే చాలా బాగుంటాయి. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్లో చెప్పండి. బయట కొనుక్కొని తినేదానికంటే మన ఫ్యామిలీకి, మన పిల్లలకి మన చేతులతో, మన ఇంట్లో సరుకులతో చేసి పెట్టడం మంచిదని నాకు అనిపిస్తుంది. బట్ ఎవరి షెడ్యూల్ వాళ్ళకి ఉంటుంది. అందులో ఎవరిని తప్పు పట్టలేం. సో పాసిబుల్ అయితే టైం చాలా తక్కువ తీసుకుంటుంది కాబట్టి ట్రై చేయండి. అండ్ నాకు మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి. బై ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.